ఏపీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వేల సంఖ్యలో పాస్టర్లు క్రైస్తవులు రోడ్డెక్కారు. ఓ పక్క పోస్టుమార్టం రిపోర్ట్ ఆలస్యం కావడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పాస్టర్ల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. వేల సంఖ్యలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న పాస్టర్లు క్రైస్తవులు అక్కడే ప్రార్థనలు చేసి నిరసన వ్యక్తం చేశారు. మరోపక్క ప్రభుత్వ ఆసుపత్రికి ఎమ్మెల్యే ఆదివాసుకి చేరుకున్నారు. పోస్టుమార్టం వచ్చిన తర్వాత నిజాలు బయటకు వస్తాయని అన్నారు. అప్పటి వరకు అందరూ సమన్వయం పాటించాలని సూచించారు. మరోపక్క రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు కేఏ పాల్ చేరుకున్నారు. దీంతో మార్చురీ వద్దకు పాల్తో పెద్ద ఎత్తున పాస్టర్లు చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో కేఏ పాల్ వాగ్వాదానికి దిగారు. పోస్టుమార్టం చేయడంలో ఎందుకు ఆలస్యం అవుతుందంటూ ఆందోళన చేపట్టారు. మరోపక్క పెద్ద ఎత్తున పాస్టర్లు క్రైస్తవులు చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక నిన్న హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై సోమవారం రాత్రి రాజమహేంద్రవరం బయలుదేరిన ప్రవీణ్ మార్గ మధ్యలో కొంతమూరు సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరంలో స్నేహితుడి ఇంటికి వెళ్తున్నారని భార్యకు చెప్పి బుల్లెట్ పై బయలుదేరినట్లుగా సమాచారం. ఈ క్రమంలో రోడ్డు పక్కన చనిపోయి ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బుల్లెట్ తో సహా ప్రవీణ్ రహదారిపై నుంచి కిందకు జారిపోయాడని, ఈ క్రమంలో బుల్లెట్ ఆయనపై పట్టంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కానీ ప్రవీణ్ మృతదేహాన్ని చూసిన వారు మాత్రం అతన్ని ఎవరో చంపి పడేశారని, ప్రవీణ్ ఒంటిపై గాయాలున్నాయని, రాడుతో కొట్టినట్లు కనిపిస్తోందని చెప్తున్నారు. అయితే ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ మృతి విషయం తెలిసిన వెంటనే క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు ఆందోళనకు దిగారు. ప్రవీణ్ ను ఆయన ప్రత్యర్థులు ఎవరో చంపేశారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పోస్టుమార్టం రిపోర్ట్ ఆలస్యం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే నువ్వు డిఎస్పీ గారిని ఆఫీసర్ కింద వేశారు. ఆఫీసర్ వేయడంతో పాటు మీకున్న అనుమానాలు, వ్యక్తులపైన ఉన్న అనుమానాలు, మీకున్న ఆధారాలు అన్ని కూడా జతపరచండి. ఇన్వెస్టిగేషన్ ఏదో తూతూ మంత్రంగా క్లోజ్ అయ్యే పరిస్థితి ఉండదు. అన్ని విధాలుగా ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఇక్కడ సంతృప్తి పొందని పరిస్థితిలో ఇక్కడ మనకి జరగదు, ఎస్పీ గారి దగ్గర కాదు అన్న పరిస్థితులు ఉన్నప్పుడు సిఐడి ఎంక్వైరీకి కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి. అది కూడా మేము ఆలోచిస్తాం.